వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. మార్కాపురం జిల్లా డోర్నర్ సమీపంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు మంత్రి పరిశీలించారు. ప్రత్యేక వాహనంలో రెండో సొరంగంలోకి వెళ్లి అక్కడ పరిస్థితిపై ఆరా తీశారు. టీబీఎం తొలగింపు పనులు పరిశీలించారు. పనుల వివరాలు అధికారులు అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతి, నాణ్యతపై ఆరా తీశారు మంత్రి. పనులు వేగవంతంగా పూర్చేయాలని ఆదేశించారు. సీజన్ ప్రారంభానికి ముందే నల్లమల సాగర్ రిజర్వాయర్ నింపేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. మనం చూస్తూ ఉన్నాం. టన్నెల్ 2 కి సంబంధించినటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఎక్కడైతే చిక్కుకుపోయిందో అక్కడే మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. 2021లో ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ వెలికి తీయడానికి నీరు లేదని ఏజెన్సీ హైకోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకుంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ టీబీఎం ను వెలికి తీయడానికి ఒక్క చిన్న ప్రయత్నం కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు. ఎందుకంటే ఈ వెలిగొండ పనులు ఎంత యుద్ధ ప్రాతిపదికన చేసినా కూడా ఈ టీబీఎం మిషన్ వెలికి తీయకపోతే ఇప్పుడే మీరు చూసారు, ఒక చుక్క నీరు కాదు కదా, ఒక చీమ కూడా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు సైతం అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడటం, నేను కూడా స్వయంగా హైకోర్టుకి 2-3 సార్లు వెళ్ళడం, ఆ యొక్క అడ్వకేట్ జనరల్ గారు కూడా స్వయంగా ఆ కేసులో మరి పాల్గొని ఆ యొక్క థియేటర్ ని వేక్అవుట్ చేయడం ద్వారా ఈ రోజు ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ వెలికి తీసేటువంటి పనులు కూడా ఈ రోజు ప్రారంభించాం.